తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, గోల్డ్ మెడలిస్ట్, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీమతి కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మనము మూక కవి కళ్ళతో చూశారు కదా, ఆయన చెప్పినవన్నీ మీరు మాకు కళ్ళ కట్టినట్టు చెప్పండి. తప్పకుండానండి. ఏ శ్లోకం అండి? ఇవాళ మనం 40వ శ్లోకానికి వచ్చామండి. సో 100 శ్లోకాల్లో మనం 40వ శ్లోకానికి వచ్చాము. 40వ శ్లోకంలో మీరున్నట్టు మూక కవి అసలుకండి అమ్మవారిని, కంచి కామాక్షిదేవిని కంచి క్షేత్రంలో చూస్తే ఆవిడకి సశరీరంగా ఉందని చెప్తారు కదా. అక్కడ ఆవిడ అనుభూతులు, ఆవిడ యొక్క కదలికలు, ఆవిడ యొక్క సవ్వడులు అన్నీ కూడా విన్నవాళ్ళు, చూసిన వాళ్ళు చాలామంది మనకు చెప్తూ ఉంటారు. ఏమిటంటే అమ్మవారికి రకరకాల ద్రవ్యాలతో అభిషేకం చేస్తూ ఉంటారు కదా. ఆ అభిషేకం చేస్తున్నప్పుడు ఆవిడ ఎంతో సంతోషిస్తున్నట్టుగా నవ్వుతూ కనిపిస్తుంది. అంటే ఒకసారి హరిద్రా రసంతో చేస్తారు, కుంకుమ, పసుపు వీటన్నిటితో చేస్తారు. పసుపుతో చేస్తున్నప్పుడు కిలకిలా నవ్వుతూ ఉంటుంది. చాగంటి గారు ఎన్నోసార్లు గాయత్రి మండపం నుంచి చూడండి అలాగా దర్శనమిస్తారా అమ్మ అనేసి అదే చెప్తారు కదండి. గాయత్రి మంత్రం 24 అక్షరాలు ఉంటే గాయత్రి మంటపంలో 24 స్తంభాలు ఉన్నాయి. ఆ గాయత్రి మంటపంలోనే మన కంచి కామాక్షిదేవి కొలువైంది. అక్కడ ఆవిడకి అభిషేకాలు చేస్తున్నా, నైవేద్యాలు పెడుతున్నా, లేకపోతే కనుక సహస్రార్చనలు, అష్టోత్తరాలు చేస్తున్నా ఈ కామాక్షి స్తోత్రం చాలా అందంగా ఉంటుందండి. అవునండి, ఎంత బాగుంటుందో. చాలా అందమైన స్తోత్రం అది. అవన్నీ చేస్తున్నా ఆవిడ యొక్క అనుభూతులన్నీ కనిపించడమును, ఆవిడ యొక్క కనుగుడ్లు తిప్పడం కూడా కనిపిస్తుందని చెప్తారు. అవునండి, ఆవిడ కళ్ళు అటు ఇటు తిప్పడం అనేది అంటే బాగా అమ్మవారికి అంకితమై బాగా అమ్మవారి యొక్క ఉపాసన ఉన్న వాళ్ళకి ఆ కను కదలికలు, కళ్ళ గుడ్ల యొక్క ఇది కూడా కనిపిస్తుందట. అంటే కనుగుడ్డు పూర్తిగా అటు తిప్పేసేసి తెల్లగుడ్డు కనిపించిన సందర్భాలు కూడా కొంతమంది చెప్పారు. అంటే ఆ అమ్మవారు మనం వంక చూస్తుంది అని చెప్పి మనకు ఒళ్ళు జల్దరించేలాగా అమ్మవారు అంతగా కళ్ళు విప్పి చూస్తూ ఉంటుందట. అలా కంచీపురంలో అంటే ఆ కాంచీ క్షేత్రంలో అమ్మవారు సశరీరంగా ఉందనటానికి ఎన్ని రకాల ఉదాహరణలు చెప్తూ ఉంటారో. పీఠానికి ఆమె విగ్రహానికి మధ్యలో ఒక పేపర్ కూడా వెళ్తుంది. ఆవిడ అలా శూన్యంలో కూర్చున్నట్టుగానే ఉంటుంది, భూమి ఆధారం లేకుండా. అది చూసిన తర్వాత కొంతమంది దాన్ని అంటే శంకరాచార్య వల్లే దాన్ని పూర్తిగా అంటే మూసేశారని చెప్తారు. అక్కడి నుంచి బిలాకాశం ఉందని కదా. తర్వాత రకరకాల సమస్యలు వచ్చినట్టున్నాయి. దాన్ని పూర్తిగా శంకరాచార్య వారు ఇచ్చేసేసి ఇప్పుడు మామూలుగానే ఉంది. ఇప్పుడు చెప్పడం అంటే ఇంత మనం ఎవరో చెప్పిన వెంటనే చెప్తే గర్భగుడిలోకి వెళ్ళి మనం అన్ని చూసిన ఉదాహరణలు మనకైతే లేవు కదా. అందుకని చేసి ఏది అయినప్పటికీ మహానుభావులు చెప్పింది మనం చెప్పుకుంటాం అంతే. ఒక జరిగింది తలుస్తమే కదా, కానీ జరిగింది చూసి అయితే మనం చెప్పట్లేదు కదా. చూసి చెప్పేవి వేరుగా ఉంటాయి. ఆ క్షేత్రంలో మనం గర్భగుడిలోకి వెళ్ళి చూసినప్పుడైతే మనం ఇంకొక ఎపిసోడ్లో మన అనుభవం కూడా చెప్పచ్చు. ఇప్పుడు నలుగురు చెప్పిందే విని మనం చెప్పుకుంటున్నాం కనుక ఏది ఏమైనప్పటికీ కూడా అమ్మవారు అక్కడ సశరీరంగా ఉంది అనటానికి ఇక్కడ మనకు ఒక శ్లోకం చెప్పారు. ఇప్పుడు మూక కవి చెప్పండి. సశరీరంగా ఉంది అనటానికి వదనారవింద వక్షో వామాంకతటీ వశం నదీభూత. చూడండి, వామాంకతటి వశంవదీభూత, ఇది చాలా మంచి పదం. వామాంకతటి వశంవదీభూత, ఆవిడ అందరినీ వశం చేసేసుకుంటున్నాడు. ఎందుకంటే కామాక్షి కదా, ఆ కళ్ళల్లోకి ఒకసారి చూసరికి వసలైపోతారు. ఇప్పుడు ఎవరైనా కరుణతో దీంతో ప్రేమగా ఆప్యాయతగా పిలిస్తే పసిపిల్లలు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వశమైపోతారు. అందుకనే వామాంకతటి వశంవదీభూత పురుషత్రితయే త్రేత పురంధిరి రూప త్వమేవ కామాక్షి అంటున్నారు. తల్లి ఎవరెవరో కాదు, నువ్వే కామాక్షివి. ఎందుకు నువ్వే కామాక్షివి అయ్యావు అంటే ముగ్గురు ఉన్నారండి ఇక్కడ. పురుషత్రితయే, ముగ్గురు పురుషులకి వదనారవిందం వక్షో వామాంకతటి, ముగ్గురు పురుషులు ఉన్నారు. ఎవరు? మన త్రిమూర్తులు. అవును. ముగ్గురు పురుషులకి వాళ్ళ వదనారవిందంలోనూ నువ్వే, వాళ్ళ వక్షస్థలంలోనూ నువ్వే, వాళ్ళ వామాంకమందు నువ్వే.
ఎంత బాగుంది చూడండి ఈ శ్లోకం. ముగ్గురు పురుషుల్లో నువ్వే ఉన్నావు అంటున్నారు. ఎలా ఉంటారు అంటే అదే మన కవి చమత్కారం. బ్రహ్మ ఉన్నారు, సరస్వతి రూపంలో మన కామాక్షిదేవి కూర్చుంది అక్కడ. అంతే కదా. విష్ణుమూర్తి ఉన్నాడు, లక్ష్మీదేవి రూపంలో కూర్చుంది. సరే, మన మహాశివుడు ఉన్నారు, మన అమ్మవారి రూపంలో వామాంక తటి వశంవదీభూత. ఆవిడ అక్కడ వామాంకంలో అంటే శివుడికి వామాంకంలో, బ్రహ్మకి వామాంకంలో, విష్ణుమూర్తికి వామాంకంలో, సరస్వతి, లక్ష్మి, పార్వతి ముగ్గురు కూర్చొని వాళ్ళ ముగ్గురిని కూడా వదం వశీభూత అంటున్నారు కదా, వాళ్ళ ముగ్గురిని వశం చేసుకుందట. ఎలా బ్రహ్మ విష్ణు మహేశ్వరులని కంచి కామాక్షిదేవి వాళ్ళ వదనంలో, వాళ్ళ వక్ష రూపంలో, మళ్ళీ వాళ్ళ యొక్క వామాంకంలో ఎడమ తొడ మీద కూర్చొని వాళ్ళ వక్షస్థలం మీద వాళ్ళ వదనంలో అంతా ఆవిడే ఉన్నదట. అంటే పురుష త్రితయే త్రిత అన్నారు కదండి. ముగ్గురు పురుషులు 3 రకాలుగా ఉన్నారు. బ్రహ్మకేమో చతుర్ముఖ బ్రహ్మ కదా, సరే విష్ణు రూపం, ఈయన గదాధారి అయి ఉంటాడు. పరమశివుడు సరే సర్పధారి అయి ఉంటాడు. ముగ్గురు 3 రకాలు. ముగ్గురు యొక్క వదనంలోనూ మన కంచి కామాక్షి ఉంది, ముగ్గురు యొక్క వక్షస్థలంలోనూ ఆవిడే ఉన్నది. ఎందుకని వక్షస్థలంలో ఉంది? ప్రతి పురుషుడికి వక్షస్థలంలో వాళ్ళ భార్యనే ఉంటుంది. విష్ణుమూర్తికి లక్ష్మీదేవి ఇక్కడే ఉందిగా, బ్రహ్మకి అంతే, మన పరమశివుడికి సరే అర్ధనారీశ్వరత్వమే ఆయనకి. అందుకని వక్షస్థలంలో కూడా కంచి కామాక్షినే ఉంది. ఇంకా తర్వాత వామాంక స్థితే వశంవదీభూత, ఈ వామాంకంలో కూడా వాళ్ళే కూర్చున్నారు. అందుకని చేసి పురుష రూపంలో ఉన్న ముగ్గురిని కూడా స్త్రీ రూపంగా ఆవహించి ఆవిడ 3 రూపాల్లో కనిపిస్తుంది. అందుకే త్వమేవ కామాక్షి, అటువంటి రూపాలు ధరించిన నువ్వే కామాక్షి తల్లి, వేరే ఎవరు కామాక్షులు కారు. ఎందుకని? ఇటువంటి కామం నీకే ఉంది. పురుషుల యొక్క రూపాన్ని కూడా స్త్రీ శక్తి రూపాలుగా మార్చి వాళ్ళ వక్షస్థలంలో, వాళ్ళ వదనార విందంలో, వాళ్ళ వామాంకంలో కూర్చొని వశంవదీభూత, వశం చేసుకునేటువంటి శక్తి నీకు తప్ప ఎవరికి ఉంటుంది? కామాక్షిదేవికే ఉంటుంది. ఎందుకంటే అద్భుతమైన శ్లోకం అండి. ఎంత అంటే ఇప్పుడు ఆవిడ సశరీరంగా ఉంది అంటే కంచి దీంట్లో ఎలా చెప్తున్నారో, మనం సరస్వతీదేవిని పూజించినా కామాక్షిదేవే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే సరస్వతీదేవిని విద్యల కోసం మనం ప్రార్థించాము, ఆ కామం అంతా కామాక్షిదేవిగా తీర్చేది. కామము అంటేనే కోరిక. అందుకని విద్య కావాలంటే సరస్వతీదేవిని ప్రార్థించిన కామాక్షిదేవి రూపం సరస్వతీదేవిగా మారిపోతుంది. అలాగే ధనం కోసం లక్ష్మీదేవిని ప్రార్థిస్తాం అనుకోండి, కామాక్షిదేవి లక్ష్మీ రూపంగా మారిపోతుంది. అందుకనే కదండి ఆమె 2 కళ్ళల్లో సరస్వతి, లక్ష్మి, మధ్యలో ఆదిశక్తి. కామాక్షిలో ముగ్గురు ఉంటారు, ముగ్గురు నెలకొని ఉన్నారని. కామాక్షి కదా, ఆవిడ కళ్ళల్లో లక్ష్మీ సరస్వతులు, మధ్య రూపంలోనేమో అగ్ని ఇదికి ఉంది కదా, ఆదిపరాశక్తి ఉంది. అందుకని ఈ కామాక్షి తల్లి ముగ్గురు పురుషుల్ని స్త్రీ రూపంలో చూడగలుగుతోంది. ఎందుకంటే యా దేవి సర్వభూతేషు స్త్రీ రూపేణ సంస్థిత, మనకు అది ఉంది కదా. కరెక్ట్ అండి. అందుకని నిజమే, స్త్రీ రూపంలోనే ఉంది మొత్తం అంతా ఆవిడ. అందుకని అండి మనకి లలితాదేవి చరిత్రలో ఒక కథ కూడా వస్తుంది. వీళ్ళు ఆ అమ్మవారిని దర్శించుకోవడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వెళ్తారు. వెళ్తే ఒక చోట అక్కడ బ్రహ్మాండ మండలాన్ని దాటి వెళ్ళాలి అక్కడికి. అయితే ఆ మండలాన్ని దాటి వెళ్ళటానికి ఒక పెద్ద గోడ అడ్డొస్తుంది వీళ్ళకి. అప్పుడు ఆ గోడ అడ్డొస్తే ఎలా వెళ్ళాలి ఏంటి అని వీళ్ళు ప్రార్థిస్తే ఇక్కడ మీరు కొన్ని వేల ఏళ్ళు తపస్సు చేయండి, చేసినప్పుడు మీకు ఒక రంధ్రం ఏర్పడుతుంది, దాని లోపల నుంచి మీరు ఆ లోకానికి, అమ్మవారు ఆ బ్రహ్మకీట జనని కదా, బ్రహ్మరంధ్రం అంటారు, బ్రహ్మరంధ్రం అది. ఆ బ్రహ్మరంధ్రం లోపల నుంచి వీళ్ళ విమానాలు వెళ్ళాలి. ముగ్గురు 3 విమానాల్లో వెళ్ళారు. ఈ 3 విమానాలు ఎప్పుడైతే ఆ బ్రహ్మరంధ్రం లోపల నుంచి వెళ్ళినాయో స్త్రీలుగా మారిపోయారు వీళ్ళు. లోపలికి వెళ్ళేసరికి స్త్రీలుగా మారిపోయారు. అప్పుడు బ్రహ్మ అనుకుంటాడు, ఏమిటి నేను ఇలా మారిపోయానని. బ్రహ్మ సరస్వతి అయిపోయారు, విష్ణు లక్ష్మి అయిపోయింది, శివయ్య అమ్మవారే అయిపోయారు. అంతే. అందుకని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా సాక్షాత్తు ఆ కామాక్షిదేవిని దర్శించేటప్పుడు వాళ్ళు స్త్రీ రూపంలోనే దర్శించాలి. ఆవిడని స్త్రీ రూపంలోనే స్త్రీ శక్తి రూపం కదా. అందుకని ఆ శక్తి రూపంలో శక్తిని దర్శించేటప్పుడు శక్తి రూపంలోనే వెళ్ళాలి. అలా వెళ్ళినటువంటి సందర్భాలు మనకి ఎన్ని చోట్ల ఉన్నాయంటే, ఇక్కడ కూడా ఏంటంటే పురుషత్రితయే త్రేత పురంధ్రి రూప. చూడండి, ఇది చాలా మంచి మాట అండి. పురంధ్రి రూప అంటే
మంచి నిండు ముత్తైదు అనమాట. చక్కగా నిండు ముత్తైదుగాను పురంధరీశ్వరి అంటారుగా. ఆ పురంధరి అంటేనే చక్కగా నిండు ముత్తైదు అని అర్థం. ఆ పురంధరి తమమేవ త్రిపురుషం, ముగ్గురు పురుషుల రూపంలోనూ చక్కగా నిండు ముత్తైదుగా ఉన్నది త్వమేవ కామాక్షి, నువ్వే కదమ్మా కామాక్షి, ఎవరో లేరు కదా మాకు అనేసి. అంటే ఈయన ఏంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క భక్తులని కామాక్షి రూపంతో దర్శించారు మూక కవి. అలా దర్శించేసేసరికి ఆయనకి ఒక సరస్వతీదేవి, ఒక లక్ష్మీదేవి, ఇంకా సరే మన పార్వతీదేవి అంటే ఇక చెప్పక్కర్లేదు. ఆవిడ లలితాదేవి రూపంలో ఇక ఉంటుందో, కాళికాదేవి రూపంలో ఉంటుందో, ఇంకా ఇప్పుడు మన కంచి కామాక్షి రూపంలో ఉంటుందో, ఏ రూపంలో ఉన్నా గంగా భవాని గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామల లలితాంబిక, అలా అన్ని రూపాలు ఆవిడవే. ఇక్కడ మనకి శ్లోకం వచ్చింది కదా, త్రిపురుషయే అన్నాడు కనుక ముగ్గురు పురుషులు, ప్రధానమైన పురుషులు మనకి వీరే కదా మన సృష్టిలో, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, మూల విరాట్లు. వాళ్ళకి స్త్రీ రూపం అంటే సరస్వతి, లక్ష్మి, కాళికాదేవి. ఆ కాళిక అంటే వీళ్ళ ముగ్గురిని కూడా మనం మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అని చెప్పుకుంటాం కదా. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అంటే త్రిశక్త్యాత్మక స్వరూపిణి అయిన శ్రీచక్ర బిందు స్థిత శ్రీ లలితాదేవి అని చెప్పుకుంటాం మనం. ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చారు. అందుకని ఆ మూక కవిలో వచ్చిన కవిత్వం ఒక రకంగా ఉంటే, మన డాక్టర్ శ్రీమతి కుప్ప విజయశ్రీ గారిలో ఉన్న కవి రచయిత్రి ఒక రకంగా ఇంకా అందమైన సుందర రూపంగా మనకు కనిపిస్తున్నారు. మూక కవి అనుకోండి, మనకి ఈమె ఒక పెద్ద అమ్మవారిలాగా సంస్కృత పండితురాలు ఇంకా అందంగా వివరిస్తున్నారు. అదంతా కామాక్షి దయండి, మనదేముంది. అమ్మవారు మనకి వాక్కునిచ్చింది. పరాపశ్యంతి మధ్యమ వైఖరి రూప. ఈ వైఖరి రూపంతో ఆవిడ గురించి మనకి తెలిసినంతలో మన ప్రేక్షకులకి మనకున్నటువంటి జ్ఞానాన్ని పంచగలుగుతున్నాము. మీరన్నట్టు మూక కవిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. మన చేతనైనంతలో మనం ఆయన్ని అర్థం చేసుకొని శ్లోకానికి వివరణ ఇస్తున్నాం. ఇలా కామాక్షిదేవిని ఇలా దర్శించుకోవటం వలన ఏమిటంటే, ఇప్పుడు ముగ్గురు దేవతలని మనం చెప్పుకున్నాం. ఈ శ్లోకాన్ని చక్కగా పారాయణ చేయటం వలన లక్ష్మీదేవి ఉన్న చోట సరస్వతి ఉండదంటారు, సరస్వతి ఉంటే లక్ష్మీదేవి ఉండదంటారు. కానీ ఈ శ్లోక పారాయణలో ఉన్న మహత్యం ఏంటంటే, లక్ష్మీ సరస్వతులు సౌభాగ్యవతిగా ఉండేటువంటి అదృష్టము, ఈ మూడు కూడా మన ఇంట్లోనే కాపురం ఉంటాయి. ఏమంటే సౌందర్యలహరి చదువుతూ ఉంటే మన శబ్ద తరంగాలు ఎంత దూరం ఉంటాయో అంత దూరంలో మనకి శంకరాచార్యుల వారు మన చుట్టూ తిరుగుతూ ఉంటారని చెప్పారు. మూక పంచసతి చదువుతూ ఉంటే, పారాయణ చేస్తుంటే సాక్షాత్ కంచి కామాక్షిదేవే ఆ శబ్ద తరంగాలు ఎంతవరకు వెళ్తాయో అక్కడ తిరుగుతూ ఉంటుంది అని విన్నానండి. పెద్దలు చెప్పగా విన్నాను. అందుకని మన తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ ఆధ్యాత్మిక కేంద్రం గనక, ఈ ఆధ్యాత్మిక కేంద్రంలో కంచి కామాక్షి యొక్క మూక పంచసతి మనం చెప్పుకుంటే, ఆ శబ్ద తరంగాలన్నీ మన ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఇంకా ముందుకు జరిపించాలని, ఇంకా ముందుకి అభివృద్ధిలోకి తీసుకురావాలని ఆ కంచి కామాక్షిని కోరుకుందామండి. శ్రీమాత్రే నమః. మీలాంటి పండితులు అందిస్తూ ఉంటే మేము ఆనందంగా వింటూ ఉంటామండి. తప్పకుండానండి. అమ్మా కామాక్షి, అమ్మా కామాక్షి, అమ్మా కామాక్షి. మనం ఇప్పుడు చెప్పుకున్న 40వ శ్లోకం ఉంది చూడండి శ్రీలక్ష్మి గారు. వదనారవిందో వక్షో వామాంక స్థితే వశం వదీభూత. ఇది శ్లోకం. ఎవరయ్యా? త్రిపురుష త్రివిధ, తర్వాత పురంధరీశ్వరి, త్వమేవ కామాక్షి. ఇది శ్లోకం మనకి. త్వమేవ కామాక్షి అని చెప్తూ ఇవన్నీ ఎందుకు చెప్పారంటే, ఈ కామాక్షిదేవి ముగ్గురు పురుషులని కూడా, అంటే సృష్టిని నడిపిస్తున్నటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుని స్త్రీ రూపంలో మనకి దర్శనమిచ్చేలా చేస్తుంది. ఆ స్త్రీ రూపంలో దర్శనమిచ్చేలా చేసే శ్లోకాన్ని దీక్షగా చక్కగా పఠిస్తే ఆ ఇంట్లో అటు విద్యా వినయ విధేతలకి, ఇటు ధనధాన్యాలకి, అటు స్త్రీలు సౌభాగ్యవతులుగా చక్కగా పురంధరీశ్వరులుగా ఎంతో ఆనందమైన జీవితం. సుమంగళి సుఖకరి సువేచాడ్య సువాసిన్యర్చన ప్రీత శోభన శుద్ధ మానస. ఇంత చక్కటి నామం మనకు లలితా శాస్త్రంలో ఉంది. అది అంటే లలితా శాస్త్రమైనా, సౌందర్యలహరైనా, మనకి మూక పంచసతి అయినా, అవన్నీ ఏంటంటే అక్క చెల్లెలు లాంటి మూలం మనకి లలితా శాస్త్రం. అన్ని రకాల శాస్త్రాలు దాంట్లో ఉన్నాయి. ఒక్కొక్క శాస్త్రం గురించి లలితా శాస్త్రం 1000 నామాల్లో చెప్పారు. మన శంకరాచార్యులు మూక కవి 100 శ్లోకాల్లో సంక్షిప్తంగా చెప్పినప్పటికీ
ఇవన్నీ ఏమిటంటే ఆ లలితాదేవి యొక్క అంశాలుగానే మనం అనుకోవాలి. ఇక్కడ మనకి ఈ శ్లోకము పారాయణ చేయటం వలన చక్కగా సుమంగళిత్వము, సౌభాగ్యము, విద్యా వినయ విధేయతలు, ఇంకా ఇవన్నిటిని మించి లక్ష్మీ సిరి సంపదలు అన్నీ కూడా మన ఇంట్లో పుష్కలంగా ఉంటాయి. ఈ శ్లోకం పారాయణ చేయండి, చక్కటి ఉపయోగాలను పొందండి. శ్రీమాత్రే నమః. అమ్మా కామాక్షి, అమ్మా కామాక్షి, అమ్మా కామాక్షి. విజయశ్రీ గారు, ఈరోజు మన సదాశివ కుటుంబ సభ్యుల్లో అమ్మవారు లలితా గ్రంథము రూపేణ ఎవరింటికి వెళ్తుందండి? చూద్దామండి. అమ్మవారి పుణ్యగ్రంథం ఎవరింటికి వెళ్తుందో మనం ఇవాళ చూద్దాం. అదృష్టవంతులు ఎవరో ఇక్కడ దీంట్లో దాక్కుని ఉంటారు. ఇవాళ రోజున అమ్మవారి పుణ్యగ్రంథం అలంకరింపబడే గృహం ఏదయ్యా అంటే ప్రకాష్, విజయవాడ. ప్రకాష్ గారు, మీరు అదృష్టవంతులు. చక్కగా మీకు అమ్మవారి పుణ్యగ్రంథం మీకు త్వరలో అందుతుంది. విజయవాడ వాస్తవ్యులు. మేము విజయవాడకు వచ్చి కూడా మా ఛానల్ తరఫున పుస్తకాలన్నిటినీ కూడా పంపిణీ చేసాం. బహుశా మీరు అప్పుడు మిస్ అయ్యి ఉంటారు, కానీ ఇప్పుడు మీరు మిస్ అవ్వలేదండి. మా ఛానల్ వాళ్ళు మిమ్మల్ని లక్కీ డ్రా ఎన్నికలో అమ్మవారు మిమ్మల్ని ఎంపిక చేసుకుంది. త్వరలోనే మీకు పుస్తకం వస్తుంది. శ్రీమాత్రే నమః. ప్రకాష్ గారు, స్క్రీన్ పైన వచ్చే నెంబర్కి మీ పూర్తి చిరునామా, పిన్ కోడ్ నెంబరు వ్రాయండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు మీకు పుస్తకం త్వరలోనే అందిస్తారు. శ్రీమాత్రే నమః.